ఆల్ వెల్కమ్ టు అమ్ముస్ వ్లాగ్. సాటర్డే అయితే వచ్చేసింది. ఈ వీకెండ్ మనకి నాగార్జున సార్ వచ్చి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేసి అయితే క్యూరియాసిటీ అయితే ఉంది. ఎవరైతే లీస్ట్ ఓటింగ్స్ తోటి అయితే ఎలిమినేట్ అవుతారో వాళ్ళైతే ఈ సాటర్డే రోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అండ్ సండే వచ్చేసి ఇంకొకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ వీక్ వచ్చేసి మనకి డబుల్ ఎలిమినేషన్ ఉందన్నమాట. అండ్ ఈ నామినేషన్స్లో అయితే మనకి సంజన గారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, భరత్ గారు, కళ్యాణ్ గారు, రాము గారు అండ్ సాయి గారు ఉన్నారు. వీళ్ళలో మనకి బాగా లీస్ట్గా ఓట్స్ వచ్చినవి రాము రాథోడ్ గారికి అండ్ సాయి గారికి అన్నమాట. సో మనకు వచ్చేసి రాము విల్ బి ఎలిమినేటెడ్ ఈ సాటర్డే ఫస్ట్ తను ఎలిమినేట్ అవుతాడని అప్డేట్ వచ్చింది. అండ్ మనకి సండే వచ్చేసి సంజన గారు అండ్ సాయి గారు ఉంటారు. ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం చూసుకుంటే గనక మేబీ సాయి గారు ఎలిమినేట్ అవ్వచ్చు. సంజన గారు తను చేసిన తప్పులని తను సరిదిద్దుకుంటూ చాలా ఓపికతో ఉన్నారు ఈ వీక్ అంతా. సో నాకు తెలిసి అయితే సాయి ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ రాము అయితే ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. తనైతే అవుట్ ఆఫ్ ది హౌస్ అవ్వబోతున్నాడు. సో సాయి వచ్చేసి మనకి తను కూడా బాగానే వర్క్ సో నాగార్జున సార్కి చెప్పాడు దట్ నేను కూడా ఈ వీక్ నుంచి నేను చేసిన తప్పులని సర్దిద్దుకుంటాననేసి. బట్ చెప్పలేం కదా, మన ఆడియన్స్ తోటి ఉంటుంది ఓటింగ్ అనేది. సో సాయి వచ్చేసి సండే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. అండ్ ఈరోజు వచ్చేసి రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అనమాట. సో మీకు తెలిసి ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా లేకపోతే కరెక్ట్ అని అనుకుంటున్నారా? అంటే డబల్ ఎలిమినేషన్ కదా. సో డబల్ ఎలిమినేషన్ పెట్టడం కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు తెలిసి అయితే డబల్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టారంటే హౌస్లో చూసుకుంటుంటే మనకి పార్టిసిపేట్స్ చాలామంది ఉన్నారు. సో డబల్ ఎలిమినేషన్ పెడితేనే కానీ మనకి వీక్స్ అనేవి తొందరగా అయిపోతుంది, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. సో లేట్ చేయకుండా నా పేజ్ని అయితే ఫాలో చేసేయండి.